హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూడబోతున్నామండి. సో క్యారెట్ హల్వా అనేసరికి చాలామంది చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం టేకింగ్ అని భయపడుతూ ఉంటారండి. సో చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈరోజు మన ఛానల్లో చాలా క్విక్గా, చాలా తక్కువ టైంలో ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికోసం నేను ఒక కప్ వరకు క్యారెట్ తురుము తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, క్యారెట్ తురుము తీసుకొని జస్ట్ ప్యాన్లో వేసుకొని నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదండి. జస్ట్ అలా క్యారెట్ తురుము తీసుకొని ప్యాన్లో వేసుకొని నార్మల్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి క్యారెట్ తురుముని. సో ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేశాక మనం ఏ కప్తో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో దాంతోనే 1/4 వంతు వరకు షుగర్ తీసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకున్నాక మన క్యారెట్ అండ్ షుగర్ మెల్ట్ అయ్యి దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. సో దాంట్లో నుంచి వచ్చే వాటర్ రిలీజ్ అయ్యి మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూస్తారా, ఇలా మిక్స్ చేసుకుంటే షుగర్ మెల్ట్ అయిపోయి క్యారెట్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూసారు కదా, వాటర్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది. ఇదంతా ఇంకిపోయే వరకు మనం అయితే ఫ్రై చేసేసుకోవాలండి. చూసారు కదా, మనది ఆల్మోస్ట్ దాంట్లో ఉండే వాటర్ అనేది ఇంకిపోయింది. సో దీంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని నెయ్యి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నెయ్యి అంతా మొత్తానికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక చిటికెడు యాలకుల పొడి అండి. సో ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పట్టాక బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం ఏ కప్తో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు నేను మిల్క్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను క్రీమ్తో పాటు యాడ్ చేసుకుంటున్నాను, మీరు నార్మల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ మిక్స్చర్ని దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పాలంతా క్యారెట్ పీల్చుకొని బాగా దగ్గర పడే వరకు అయితే మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్లో మన క్యారెట్ అనేది పాలనంతా లోపలికి అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అండ్ మన యమ్మీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఈ స్టేజ్లో ఉండగా దీంట్లో కొద్దిగా బాదం తురుమునైతే యాడ్ చేసుకుంటున్నానండి. సో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక 2 మినిట్స్ అయితే కుక్ అవనిచ్చుకోవాలి మన హల్వాని. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన యమ్మీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, లవ్ యూ ఆల్. బాయ్ గాయ్స్.